ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పుడూ సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకొని వాడుకోవడంలో ముందుంటారు. విశాఖలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సుమారు 3 లక్షల మంది హాజరు కాగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2 కోట్ల మంది హాజరయ్యారు. ఇన్ని లక్షలు కోట్ల మంది వివరాలు రికార్డు చేయడానికి ఆయన క్యూఆర్ కోడ్ వాడుకొని అన్ని సులువుగా చక్కబెట్టేశారు. ఇన్ని లక్షల మందితో ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా నిర్వహించడం చూసి ప్రధాని మోదీ కూడా ఆశ్చర్యపోయారు. చాలా సంతోషపడ్డారు కూడా. ఇదే విషయాన్ని కేంద్ర కేబినెట్ సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన విధానంపై ఒక నివేదిక అడిగారని, అది రాగానే అన్ని రాష్ట్రాలకు పంపించారని, కార్యక్రమాల నిర్వహణలో దీన్ని ఒక మోడల్గా తీసుకోవాలి అంటూ మంత్రులకు తెలిపారు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 ఏళ్లలో అప్పులు, ప్రతిపక్షంపై దాడులు, కేసులు, బటన్ నొక్కడాల గోల తప్పితే మరేమీ తెలుసుకోలేదు. నేటికి అదే గోల. ఇప్పుడు పదవి అధికారం 2 కోల్పోయిన తర్వాత జగన్ తొలిసారిగా క్యూఆర్ కోడ్ వాడుకునేందుకు సిద్ధమయ్యారు. సీఎం చంద్రబాబు నాయుడు పేరుతో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అనే కార్యక్రమం ప్రకటించారు. 5 వారాల పాటు సాగే ఈ కార్యక్రమంలో తన హయాంలో, ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు హయాంలో సంక్షేమ పథకాల లాభ నష్టాలని ప్రజలకు వివరించేందుకు క్యూఆర్ కోడ్ వాడుకోబోతున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం క్యూఆర్ కోడ్ ఉపయోగించింది కనుక ఎవరికీ దానిపై సందేహాలు కలగలేదు. ఇలాంటి విషయంపై లేవనెత్తి చూపటంలో ఎప్పుడూ ముందుండే వైసీపీ కూడా క్యూఆర్ కోడ్ భద్రత గురించి ఎటువంటి ధర్మ సందేహాలు వ్యక్తం చేయలేదు. ఎందుకంటే అప్పుడు రప్పాతో చాలా బిజీగా ఉన్నారు కనుక. కానీ వైసీపీ అవినీతిని చూసిన ప్రజలు ఆ పార్టీ నేతలు చూపించే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేందుకు ఇష్టపడతారా? ఒకవేళ దానిని స్కాన్ చేస్తే తమ బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు కట్ అయితే, లేదా తమ వివరాలన్నీ వైసీపీ చేతికి చిక్కితే, అయినా ఎప్పుడూ పాంప్లెట్స్ పంచిపెట్టే వైసీపీ ఈసారి క్యూఆర్ కోడ్ ఎందుకు స్కాన్ చేయమంటోంది అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కనుక సీఎం చంద్రబాబు నాయుడు పేరు చెప్పినా ప్రజలు వైసీపీ నేతలు చూపించే క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారంటే అనుమానమే. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో దొరికిందే అవకాశం అన్నట్లుగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే తమ అకౌంట్లో డబ్బులు కట్ అయ్యాయి అంటూ కొంతమంది సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవి రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా జరిగినట్లు సమాచారం వస్తోంది. వైసీపీ ర్యాలీలో మొబైల్స్ దొంగిలించబడడం, పర్సులు పోవడం సర్వసాధారణం. మరి ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్తో ఇంకెంతమంది బాధితులు వెలుగులోకి వస్తారో చూడాలి.